మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జనవరి నెల కన్యారాశి వారి మాస ఫలితాలు. జనవరి నెలలో కన్యారాశి వారికి కొందరు వ్యక్తుల వల్ల నమ్మక ద్రోహం జరగబోతోంది. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది. కన్యారాశి వారు ఎక్కడున్నా మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి, లేదంటే చాలా నష్టపోతారు. ఇంతకీ జనవరి నెలలో కన్యారాశి వారికి ఏం జరుగుతుంది, ఏ వ్యక్తులు కన్యారాశి వారికి నమ్మక ద్రోహం చేస్తారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కన్యారాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యారాశి 6వది. కన్యారాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనమును చక్కగా వినియోగించగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు, ఇతరులకు హామీ ఉండుట వంటివి వీరికి నష్టము కలిగిస్తాయి. కన్యారాశి వారి మనసు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచనలు చేస్తుంది. దీనివల్ల వీరికి ఎప్పుడూ బాధే మిగులుతుంది. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్లకు ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. కన్యారాశి వారు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. కన్యారాశి వారు ఇతరుల చేతిలో చాలా సులువుగా మోసపోతారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ప్రవర్తన మార్చుకోరు. మంచి చెప్పేవారిని చెడ్డవారిగా, చెడు చేసేవారిని మంచివారిగా అనుకుని మోసపోతూ ఉంటారు. ఈ జనవరి నెలలో కన్యారాశి వారికి గ్రహ సంచారం బాగానే ఉంది. మిమ్మల్ని మీరు నమ్ముకోవటం వల్ల పైకి వస్తారు. ఇతరుల ఆలోచనలను పాటిస్తే మీకు కొంచెం నష్టం కలుగుతుంది. కన్యారాశికి చెందిన వారందరూ ఈ నెలలో ఏదో ఒక రూపంలో నష్టాలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులు మరియు నిరుద్యోగులు ఈ నెల మోసపోతారు. ఇతరులకు డబ్బులను ఇచ్చి మోసపోతారు. ఇల్లీగల్ వర్క్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ తోటివారు తప్పుడు మార్గంలో ధనం సంపాదిస్తున్నారని మీరు కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే చిక్కుల్లో పడతారు. గవర్నమెంట్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులు లంచాలు అస్సలు తీసుకోకండి. తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఎంత ప్రోత్సహించినా లంచాలను అస్సలు తీసుకోకండి. ఎవరు ఎలాంటి హామీలు ఇచ్చినా వాటికి లొంగిపోకండి. కోరి చిక్కులను తెచ్చుకున్న వారవుతారు. తోటి వారిని అస్సలు నమ్మకండి. అలాగే మీ ఆఫీసులో కొత్తగా చేరిన వారిని ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. వారితో ఎక్కువ సమయం గడపటం మీకంత మంచిది కాదు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉన్న కన్యారాశి వ్యక్తులకు ఈ నెల కొత్త వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే ఈ నెల నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కరెక్ట్గా చేస్తే ఉద్యోగం లభిస్తుంది. తప్పుడు మార్గాలను ఎంచుకుంటే సమస్యల్లో చిక్కుకుంటారు. మీ సొంత కృషి పట్టుదలతో ఉద్యోగ ప్రయత్నం చేయండి. ఇతరులపై నమ్మకం పెట్టుకుంటే ఎలాంటి జాబ్ అవకాశం రాదు. అలాగే డబ్బులు కట్టించుకొని మరీ జాబ్ ఇస్తారు కొందరు. వారి వల్ల నష్టం కలుగుతుంది. ఈ నెల కన్యారాశికి చెందిన నిరుద్యోగులు ఉద్యోగ విషయంలో నిరుత్సాహపడకుండా పట్టుదలతో ప్రయత్నాలు చేయాలి. ఎవ్వరి మాట వినకుండా మీపై మీరే నమ్మకాన్ని ఉంచుకోవాలి. బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్ మాటలు విని బెట్టింగ్ గేమ్స్ ఆడితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటారు. బంగారము, డబ్బును కోల్పోతారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి బెట్టింగ్లో లాభం వస్తే మళ్ళీ బెట్టింగ్ వేయకండి. వచ్చిన లాభాలకు రెండింతలు నష్టపోతారు. జాగ్రత్త. ఈ నెలలో కన్యారాశికి చెందిన ఉద్యోగస్తులు ప్రమోషన్స్ కోసం ఎదురు చూడడం వ్యర్థం. ఈ నెల కన్యారాశికి ఎక్కువ శాతం నమ్మక ద్రోహం జరుగుతుంది. ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తారు. అలాగే తక్కువ ధరకు ఎవరైనా సామానులు, వాహనాలు వస్తున్నాయని వాటిని కొనుగోలు చేస్తే భారీ నష్టాన్ని చూస్తారు. మీతో ఉన్న స్నేహితులను, మీ చుట్టుప్రక్కల వారిని అతిగా నమ్మకండి. అలాగే వారి జీవితాలతో మీ జీవితాన్ని అస్సలు పోల్చుకోకండి. ఇలా పోల్చుకోవటం వల్లనే ఇబ్బందులు కలుగుతాయి. మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఈ నెల కన్యారాశికి చెందిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. లాభ నష్టాలు సమానంగా ఉంటాయి.
ఆశించినంత లాభాలు కలుగవు, కానీ బాగుంటుంది. తోటి వ్యాపారస్తులతో పోల్చుకోకండి. మీ యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యాపార అభివృద్ధి కోసం ఆలోచనలు చేయండి. ఈ నెల ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అప్పులు మాత్రం తీసుకోకండి. వాటిని తీర్చడానికి ముప్పాతిప్పలు పడతారు. వడ్డీ తక్కువ ఇస్తున్నారు కదా అని అప్పులు చేసుకుంటే మాత్రం ఆర్థిక సమస్యలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు. మీరు ఏ పని మొదలుపెట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఉన్న ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకోండి. ఈ జనవరి నెలలో కన్యారాశి వారికి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాలుపంచుకునే అవకాశం వస్తుంది. డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కానీ బయటవారి మాటలను విని పిల్లలను, జీవిత భాగస్వామిని నిందిస్తారు. నిజానిజాలు తెలుసుకోకుండా మాట జారి వారిని నొప్పిస్తారు. మాట పట్టింపుల వల్ల జీవన సౌఖ్యానికి ఆంతర్యం కలుగుతుంది. విద్యార్థులకు ఈ నెల లాభదాయకంగా ఉంది. కష్టపడి చదివితే మంచి ర్యాంకు సాధిస్తారు. క్రీడారంగంలో ఉన్నవారు కూడా బాగా కష్టపడితే ఆశించిన ఫలితాలను చూస్తారు. ఈ నెలంతా కన్యారాశి వారి జీవితం కొంచెం అస్తవ్యస్తంగా ఉండబోతుంది. కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యల వల్ల కొన్ని పనులు ఆలస్యమవుతాయి. అలాగే డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఈ నెలలో కన్యారాశికి చెందిన వ్యక్తులకు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం వస్తుంది. అయితే కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ నెల ఏదో ఒక ముఖ్యమైన వస్తువును కోల్పోయే అవకాశం ఉంది. మీరు ధరించే అలంకార వస్తువులను కోల్పోతారు. 10 మంది తిరిగే ప్రదేశాలకు, జనాలు గుమ్ముగూడి ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ జనవరి నెలలో మీకు శత్రువుల వల్ల ఇబ్బందులు తప్పవు. ఏదో ఒక విధంగా వారి వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం కలుగుతుంది. అలాగే కన్యారాశికి చెందిన వారు ఈ నెల పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా సమయం గడుపుతారు. అయితే వారు చెప్పే మాటలను విని లేదా సలహాలను విని వాటిని అమలు చేసే ముందు మీ కుటుంబ సభ్యులకు ఒక్క మాట చెప్పండి. ఎలా చేస్తే లాభం కలుగుతుందనే విషయాలను పెద్దవారితో చర్చించండి. మిత్రులపై అతి విశ్వాసం పెట్టుకుని తప్పు చేసి తిట్లు తింటారు. ఈ నెల ఒక చెడు సంఘటన జరిగే అవకాశం ఉంది. మీకు విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం కూడా ఉంది. వ్యవసాయదారులకు పంట విషయంలో ఎక్కువ లాభాలు కలగకపోవచ్చు. ఈ నెలంతా సమస్యలుగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఎంతో కొంత ఊరట కలిగిన వాటిని మీరు సద్వినియోగం చేసుకోకుండా డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తే నష్టాలను ఎదుర్కొంటారు. జాగ్రత్త. ఈ జనవరి నెలలో కన్యారాశి వారు సమస్యలను ఎదిరించడానికి కుజగ్రహానికి మరియు రాహుగ్రహాలకు పూజలు చేయాలి. బయటకు అంటే స్కూల్కి, కాలేజీలకి, ఆఫీస్కి, వ్యాపారం చేసే చోటకు ఎక్కడికి వెళ్ళినా గణపతిని ఆరాధించండి. ఈ నెల కన్యారాశికి చెందిన వారు గణపతిని ఆరాధించటం వల్ల ఈ నెల ఎదురయ్యే సమస్యలు ఎంతో కొంత తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ నెల కన్యారాశి వారు ఇతరులు చెప్పే మాటలపై అతి విశ్వాసం పెట్టుకోకపోవటం చాలా మంచిది. ఇవి జనవరి నెల కన్యారాశి వారి రాశి ఫలితాలు. అలాగే కన్యారాశి వారు ఈ నెలలో తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన పరిహారాలు, మరి వీటిని పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.